వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ నుంచి ఇక్కడ మీకు 4 ఇయర్స్ పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ సంబంధించి 4 ఇయర్స్ పాటు మీకు ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీకు 4 ఇయర్స్లో సెలెక్ట్ అయిన రోజు నుంచి దాదాపు 48,000 శాలరీ అయితే మీకు ఇస్తారు. ఇది వచ్చేసి మన బెంగళూరులో అయితే ఉంది. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 12వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 26వ తారీఖు ఈ నెల లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, మీకు పోస్టులు వచ్చేసి డిప్లొమా టెక్నీషియన్ వచ్చేసి 11 పోస్టులు, అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో 9 పోస్టులు, ఇవి యూఆర్కి సంబంధించి టోటల్గా డిప్లొమా మెకానికల్కి వచ్చేసి టెక్నీషియన్ 24 పోస్టులు, ఎలక్ట్రికల్లో 17 అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్లో 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 4, మెటలర్జీలో 1 పోస్ట్ అవుతుంది. వీటి అర్హత వచ్చేసి మీకు డిప్లొమా అనేది ఆయా ట్రేడ్లో చేసి ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ. సేమ్ ఇదే పోస్టులు సేమ్ ఇదే విధంగా ఒక నెల 2 మంత్స్ క్రితం అయితే 2 నెలల కిందటి సేమ్ ఇలాగే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది హెచ్ఏఎల్ బెంగళూరు. అప్పుడు కొంతమంది అప్లై చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని కూడా తెలియదు. అప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఆపరేటర్ ఫిట్టర్కి వచ్చేసి ఐటీఐ అనేది చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ, అలాగే గ్రైండర్ కూడా ఐటీఐ చేసిన వాళ్ళు, అలాగే అసిస్టెంట్ స్కేల్ అనేది వీటికి బీఎస్సీ బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ. అండ్ ఇక్కడ టోటల్గా 51 పోస్టులు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ వీటికి సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఒకే ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామినేషన్. వాటి ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చెప్పాను కదా, డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా అనేది మీరు చేసి ఉండాలి. అలాగే ఐటీఐ వాళ్ళకి వచ్చేసి 10th క్లాస్ తర్వాత 2 ఇయర్స్ ఐటీఐ చేసి ఉండాలి. మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 50% మార్క్స్ ఉంటే సరిపోద్ది. వయసు వచ్చేసి 28 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్. ఎప్పటి వరకు 31 మే వరకు అయితే 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల వయసులో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి 8 వీక్స్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాక హెచ్ఏఎల్ బెంగళూరులో ఉన్న డివిజన్లో మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ రెమ్యునరేషన్ చూడండి, మీకు మినిమం బేసిక్ పే డిప్లొమా టెక్నీషియన్కి వచ్చేసి 23,000, ఆపరేటర్ అసిస్టెంట్కి వచ్చేసి 22,000. వీటితో పాటు మీకు అదనంగా అలవెన్స్ చూడండి, డిప్లొమా టెక్నీషియన్కి 25,500, ఆపరేటర్ అసిస్టెంట్కి 24,000 రూపాయల వరకు ఉంది. టోటల్గా మీకు అప్రాక్సిమేట్ చూడండి, డిప్లొమా టెక్నీషియన్కి 48,000 అండ్ ఆపరేటర్ అండ్ అసిస్టెంట్కి వచ్చేసి 46,000 రూపాయలు అనేది మీకు శాలరీ అయితే వస్తుంది. ఈ బేసిక్ పే సపరేటు మరియు ఈ అలవెన్స్లు సపరేటు. టోటల్గా 48,000 వరకు శాలరీ అయితే తీసుకోవచ్చు. ఇవి 4 ఇయర్స్ పాటు మీకు కాంట్రాక్ట్ లాగా ఉంటుంది. అండ్ మీకు ఇతర అలవెన్స్లు, మెడికల్ అలవెన్స్ అని ఇంకేమైనా అలవెన్స్లు కూడా ఉంటాయి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు మినిమం 50% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అని మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 2.5 hours. ముందుగా జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, అలాగే పార్ట్ 2 వచ్చేసి 40 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ మీద, మీ టెక్నికల్ సబ్జెక్ట్ మీద 100 క్వశ్చన్స్ ఉంటుంది. ప్రతి ఈచ్ క్వశ్చన్కి 1 మార్కు, ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేదు. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది, మెరిట్ లిస్ట్ అనేది తీసి ఫైనల్గా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. లాస్ట్లో మీకు మెడికల్ అనేది ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, కాబట్టి వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెల 26వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్.